ఓకే, మన దేశ టెక్ రంగంలో ఒక పెను మార్పు రాబోతోందన్నమాట. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఐఐటీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఈ రెండిటి మధ్య ఒక అద్భుతమైన భాగస్వామ్యం మొదలవ్వబోతోంది. అసలేంటిది చూద్దాం. అవును, మనం ఎప్పుడ్నించో వింటున్న మాటే ఇది. మన ఐఐటీల్లో చదివిన టాప్ టాలెంట్ అంతా వాళ్ల చదువు పూర్తి కాగానే అమెరికాకో యూరప్కో వెళ్ళిపోతారు. దీన్నే మనం బ్రెయిన్ డ్రెయిన్ అని అంటుంటాం గదా. అయితే ఇప్పుడు ఆ సీన్ మొత్తం రివర్స్ అవ్వబోతోంది. ఇదేదో చిన్న మార్పు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక చారిత్రాత్మకమైన విషయం. మనమెప్పుడు వింటుంటాం కదా, అమెరికాలోని ఎంఐటి, స్టాన్ఫర్డ్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో జరిగే రీసెర్చ్ గురించి. అచ్చం అలాంటి రీసెర్చ్ వాతావరణమే ఇప్పుడు మన ఐఐటీలో కూడా రాబోతోంది. మరి దీనికి డబ్బులెక్కడమే అంటారా? అక్కడికి వస్తున్నాయి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, అంటే జీసీసీలు. హెచ్సిఎల్ టెక్ జీసీసీ గ్లోబల్ హెడ్ అయిన కిరణ్ చెరుకూరిగారే ఈ కీలకమైన విషయాలను మనతో పంచుకున్నారు. సరే, ఈరోజు మన చర్చలో ఏమేం చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ముందుగా ఐఐటీల్లో రాబోతున్న ఈ కొత్త విప్లవం గురించి, ఆ తర్వాత అసలు ఈ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్లు ఏంటి, మూడోది ఇది పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ అని ఎందుకంటున్నాం, ఇక నాలుగో పాయింట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానివల్ల వచ్చే కొత్త జాబ్స్, ఐదోది మన దేశానికి కలిగే ప్రయోజనాలు, చివరిగా ఇండియా ఒక కొత్త రీసెర్చ్ హబ్గా ఎలా మారుతుందో చూద్దాం. పదండి, మొదలు పెడదాం. మొదట ప్రశ్న, అసలీ మార్పుకి కారణమైన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు అంటే ఏంటి? వీటినే జీసీసీలు అని పిలుస్తున్నాం. అసలివేంటి, ఎందుకింత పవర్ఫుల్ అయ్యాయి, ఆ విషయాలిప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ఉంది అనుకుందాం. ఆ కంపెనీ తమ పనుల్లో కొన్నింటిని మన దేశంలాంటి వేరే దేశంలో చేయడానికి ఒక ఆఫీస్ పెడుతుంది. ఆ ఆఫీస్నే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లేదా జీసీసీ అంటారు. అంతే. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకప్పుడు ఈ జీసీసీలో అంటే కేవలం ఖర్చు తగ్గించుకోవడానికి పెట్టే బ్యాక్ ఆఫీసులన్నమాట, చిన్న చిన్న పనులు చేసేవి. కాని ఇప్పుడు సీను పూర్తిగా మారిపోయింది. ఇవి ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ ఇలాంటి హై ఎండ్ టెక్నాలజీకి అడ్డాలుగా మారాయి. ఒకప్పుడు కాస్ట్ సేవింగ్స్ సెంటర్లు, ఇప్పుడు ఇన్నోవేషన్ హబ్లు. నమ్మగలరా, ప్రస్తుతం మన దేశంలో ఏకంగా 1800 జీసీసీలు పనిచేస్తున్నాయి. ఇది చిన్న నంబర్ కాదు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు మన దేశంలో వీటి ప్రభావం ఎంతుండో. సరే, ఈ జీసీసీల గురించి మనకొక ఐడియా వచ్చింది. మరి మన ఐఐటీల సంగతేంటి? ఈ రెండింటికి అసలు సంబంధమేంటి? వీళ్ళిద్దరూ ఎందుకు ఒక పర్ఫెక్ట్ మ్యాచ్ అంటున్నామో చూద్దాం రండి. ఇదొక రకంగా ఒకరికొకరు లాంటి బంధం. చూడండి, మన ఐఐటీల్లో బ్రెయిన్స్ ఉన్నాయి, అద్భుతమైన టాలెంట్ ఉంది. కానీ రీసెర్చ్ చేయడానికి కావలసినంత ఫండింగ్ లేదు. మరోవైపు ఈ జీసీసీల దగ్గర డబ్బుంది, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాని వాళ్లకు పూర్తిస్థాయిలో రీసెర్చ్ చేసే స్కోప్ లేదు. ఇప్పుడు అర్థమైందా? ఒకరి దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఉంది. ఈ రెండూ కలిస్తే ఇంకేముంది, అద్భుతమే. మరి ఈ కలయిక వల్ల లాభాలేంటి? చాలా సింపుల్. ముందుగా ఇన్నోవేషన్ చాలా ఫాస్ట్ అవుతుంది. రెండోది, వీళ్లు కనిపెట్టిన వాటి మీద ఇద్దరికీ హక్కులుంటాయి. దీన్నే జాయింట్ ఐపీ రైట్స్ అంటారు. అంటే కష్టం ఇద్దరిది, ఫలితం కూడా ఇద్దరిదే. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, ల్యాబ్లో చేసిన రీసెర్చ్ను పేపర్లకే పరిమితం చేయకుండా నేరుగా మార్కెట్లోకి ప్రొడక్ట్గా తీసుకురావచ్చు. గేమ్ చేంజర్ కదా. ఈ మొత్తం ఈక్వేషన్లో మరో పెద్ద హీరో ఉంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐ. ఇది ఈ భాగస్వామ్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తోంది. కేవలం పనుల్ని వేగంగా చేయడమే కాదు, ఉద్యోగాల రూపురేఖల్నే మార్చేస్తోంది. ఎలాగో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, ఏఐ టూల్స్ వాడటం వల్ల ప్రొడక్టివిటీ అంటే పని సామర్థ్యం ఏకంగా 30-50% పెరుగుతుందట. అంటే ఇంతకుముందు చేసే పని కన్నా దాదాపు సగం ఎక్కువ పని అదే టైంలో చేయొచ్చన్నమాట. ఇది చాలా పెద్ద విషయం. ఇక ఉద్యోగాల విషయానికొస్తే ఏఐ వల్ల వస్తున్నవి మామూలు కోడింగ్ జాబ్స్ కాదు. ఇవి కంప్లీట్గా కొత్త రకం ఉద్యోగాలు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, అంటే ఏఐతో ఎలా మాట్లాడాలో తెలిసినవాళ్లు. ఎంఎల్ ఆప్స్ ఆర్కిటెక్ట్లు, మెషీన్ లెర్నింగ్ మోడల్స్ను మేనేజ్ చేసేవాళ్లు. ఏఐ సేఫ్టీ ఎవాల్యుయేటర్లు, అంటే ఏఐ హద్దులు దాటకుండా చూసేవాళ్లు. ఇంకా ఏఐ ప్రాడక్ట్ మేనేజర్లు, హెల్త్ కేర్, ఫైనాన్స్ లాంటి ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్. వీళ్ళందరికీ భవిష్యత్తులో విపరీతమైన డిమాండ్ ఉండబోతోంది. ఓకే, ఇవన్నీ బావున్నాయి. కొత్త ఇన్నోవేషన్స్, కొత్త జాబ్స్, అంతా సూపర్. కానీ అసలు విషయమేంటంటే, దీనివల్ల మన దేశానికి, మనలాంటి సామాన్యులకి
నిజంగా ఏమైనా లాభం ఉందా? ఆ పాయింట్కి వద్దాం ఇప్పుడు. ఈ తేడా చూడండి. ఇంతకుముందు ఒక కొత్త ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి కొన్ని నెలలు పట్టేది. కానీ ఇప్పుడు ఈ ఐఐటి జీసీసీ పార్ట్నర్షిప్, ఏఐ సపోర్ట్తో అదే పనిని కేవలం కొన్ని వారాల్లోనే పూర్తి చేయగలుగుతున్నారు. నెలల పని వారాల్లోకొచ్చింది. ఇదే అసలైన విప్లవం. ఈ వేగం, ఈ పురోగతి కేవలం టెక్ కంపెనీలకే కాదు, దీని ప్రభావం మన రోజువారీ జీవితం మీద కూడా ఉంటుంది. హెల్త్ కేర్, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ఇలా అన్ని రంగాల్లో మనకు ఇంకా మెరుగైన, ఇంకా వేగవంతమైన సేవలందుతాయి. సరే, ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఈ మార్పులన్నీ కలిసి మన దేశాన్ని గ్లోబల్ స్టేజ్ మీద ఎలా నిలబెడుతున్నాయో, ఆ బిగ్ పిక్చర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన అసలైన మార్పు. ఇన్నాళ్లు మనం ఒక గ్లోబల్ సర్వీస్ సెంటర్గా ఉన్నాం, అంటే వేరే వాళ్ల పనులు చేసి పెట్టే దేశంగా. కాని ఇప్పుడు ఆ ట్యాగ్ పోతోంది. మనమొక గ్లోబల్ రీసెర్చ్ హబ్గా మారుతున్నాం, అంటే ప్రపంచానికి కొత్త టెక్నాలజీని అందించే దేశంగా ఎదుగుతున్నాం. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఐఐటి జీసీసీ కలయిక అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థకు, ఇన్నోవేషన్కు, మన టెక్నాలజీ భవిష్యత్తుకు ఒక మిగపెద్ద బూస్ట్ అన్నమాట. మరి ఈ భాగస్వామ్యం నిజంగా మన దేశాన్ని ఒక గ్లోబల్ రీసెర్చ్ పవర్ హౌస్గా మార్చగలదంటారా? దీనిపై మీ ఆలోచనలేంటో తప్పకుండా కింద కామెంట్స్లో పంచుకోండి. ఈ విశ్లేషణ చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా వేదవ్యాస అకాడమీ